వాళ్ళిద్దరిలో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే, మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షులు. కలిసిమెలిసి పనిచేయాల్సిన నేతలు ఆ పనిచేయటం లేదు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కోసం పనిచేయాల్సిన ఆ నేతలు ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఆధిపత్య రాజకీయాలతో చెలరేగిపోతున్నారు. ఆ నేతల కారణంగా అన్ని వర్గాల ప్రజలు పడుతున్న బాధలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈయన పేరు కేఎస్ఎన్ రాజు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్టీల కూటమి రాజకీయాల మాయాజాలం కారణంగా చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన రోజు నుంచి ఏదో ఒక విషయంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న ఈయన ప్రజలకు మేలు చేయడం ద్వారా కాకుండా ఆధిపత్య రాజకీయాల కారణంగా, అవినీతి ఆరోపణల కారణంగా వార్తల్లో ఉంటున్నారు. ఈయన పేరు బత్తుల తాతయ్య. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఈయన ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు చేస్తున్న ఆధిపత్య రాజకీయాలు, పరస్పర ఆరోపణలు కూటమి పాలన అరాచకానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని రాజకీయ పరిశీలకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు నేతలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం పావులు కదుపుతున్నారు. పైకి మెత్తగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారని వీరి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. గత కొన్ని రోజుల క్రితం ఈ ఇద్దరి నేతల ఆధిపత్య రాజకీయాలకు కేజీబీవీ ఉపాధ్యాయురాలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. వీరి ఒత్తిడి తట్టుకోలేక ఆమె గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుకు నోటి దురుసు ఎక్కువ అని అంటారు. సంక్షేమ పథకాల కారణంగా ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడ్డారంటూ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈయన వార్తలు నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయరామరాజుపేట దగ్గర ఆప్రోచ్ రోడ్డు శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే రాజుకు జిల్లా అధ్యక్షుడు తాతయ్యకు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాతయ్య బాబు రాకముందే ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత స్పాట్కు వచ్చిన తాతయ్య బాబు తాను లేకుండా పని కానిచేశారని తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ వెంటనే మరోసారి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టారు. తాతయ్య బాబును జిల్లాలో ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నారని, నియోజకవర్గంలో ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇదంతా ఎమ్మెల్యేనే చేస్తున్నారంటూ తాతయ్య బాబు అనుచరులు మండిపడుతున్నారు. ఇటీవల తాతయ్య బాబు ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యానికి వెళ్లిన టీడీపీ నేతల వివరాలను ఎమ్మెల్యే రాజు సేకరించారట. వారికి ఎమ్మెల్యేనే స్వయంగా ఫోన్ చేసి తాతయ్య బాబు ఇంటికి ఎందుకు వెళ్లారు అంటూ వారిపై కోపగించుకున్నారట. మరోసారి తనకు తెలియకుండా తాతయ్య బాబు దగ్గరకు వెళ్తే మర్యాద దక్కదని మండిపడ్డారట. అనేక సమస్యలతో ప్రజలు, రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే వాటిని కూటమి ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఆధిపత్య రాజకీయాలకు పాల్పడడంపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను విస్మరించి వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు నేతలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. నియోజకవర్గంలో ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఎప్పుడైనా సరే మూసివేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. సరిపడా యూరియా లేక రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ నేతల ఆధిపత్య రాజకీయాలు కూటమి అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.